స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ నాగమణి. ఇది వచ్చి మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. చూడండి, మామిడికాయ ముక్కలు. ఇది కేజీ డబ్బా. కేజీ డబ్బా అంటే 2 కేజీలు వచ్చి 2 కేజీలు వచ్చి మానిక అంటారు. పల్లెటూరులో మానిడు అంటారు. 2 కిలోలు మానిక. మానిడికి వచ్చి అరసోడు గ్లాస్. ఇది చెప్పు. ఇది అరసోడు గ్లాసు. మానిక్ వచ్చి 1 గ్లాసు కారం పోయాలి, 1 గ్లాసు ఉప్పు పోయాలి. అలా పోసి పచ్చడి పెట్టుకుంటే సూపర్ ఉంటది అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చూస్తా ఉండండి నేను ఎలా పెడతాను. ఓకేనా? నీ ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక్కడ ఫస్ట్ వచ్చి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని ఆయిల్ పట్టించుకోవాలి ముక్కలకి. గ్లాసులు పోసుకోవాలి, కారం పోసుకోవాలి. ఇలాగా సాల్ట్ కూడా ఇలా పోసేసుకోవాలి. సాల్ట్ తర్వాత చూసి పోసుకోవాలి ఫ్రెండ్స్. అయితే సగమే పోసుకోవాలి. తర్వాత సరిపోకపోతే తర్వాత కలుపుకొని పోసుకోవాలి. తర్వాత వచ్చి ఎల్లుల్లిపాయలు, తెలుసు కదా ఎల్లుల్లిపాయలు. ఇలా రెబ్బలు తీసుకొని ఇలా పోసుకోవాలి. బాగుంటాయి, చాలా బాగుంటాయి. తినేపు చాలా బాగుంటాయి. తినేపు చాలా ఇలా ఈ రెబ్బలు వాటిలో వాటి ఇలా ఇలా రెబ్బలు వేసుకోవాలి. మెంతిపిండి అలా కొంచెం దాంట్లో మన ఇల్లు పైన కూడా కొంచెం పట్టుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోవాలి. పచ్చడి అంటే అలా ఉండాలి. మనం ఎట్లా పడితే అట్లా పెట్టుకుంటే కూడా బాగోదు. ఉద్రాన్ని చూసుకొని కూడా పోసుకోవచ్చు. ఆవు పిండి 1/2 కేజీ. కొంతమంది ఆవు పిండి కూడా వేసుకుంటారు. లేకపోతే ఆవు పిండి వేస్తే బాగుంటుంది, కానీ కొంచెం గుజ్జు రావాలని ఆవు పిండి వాడతారు. అది కూడా ఎక్కువ వేయకూడదు, చేదు వస్తుంది. దానికి సరిపోనుగా ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఇలాగా కలుపుకోవాలి. గుజ్జు వచ్చేలాగా కలపాలి. ఫస్ట్ ఆయిల్ పోసాం కదా, ఆయిల్ కొంచెం ఏ ఆయిల్ పడితే ఆయిల్ చట్నీలకి వాడకూడదు. శనగ నూనె వాడాలి. శనగ నూనె చాలా టేస్టీగా ఉంటది. ఏ నూనె వాడినా అంత టేస్టీగా రాదు. శనగ నూనె కేవలం వాడాలి మామిడికాయ పచ్చడికి. ఏ పచ్చడికైనా శనగ నూనె వాడితే చాలా బాగుంటుంది. అది ఏది పడితే అది వాడి పచ్చడి బాగోట్లేదు, అవి బాగోట్లేదు అంటే ఏం చేయదు. చాలా కలుపుతుంటేనే టేస్టీగా ఎలా కనిపిస్తుందో, ఎంత బాగుంది. కలర్ కూడా చేంజ్ అయింది. కలర్ చూడటానికే జిగుట్టు అంటుంది. ఇలాగా కలుపుకొని మన జాడీకి